ఎందుకన్నానంటే రైతుని వ్యవసాయాన్ని వేరు చేసి అంటే వ్యవసాయం గురించి చాలా గొప్పలు మాట్లాడే నేతలంతా కూడా రేపు ఈరోజు రైతుల గురించి పట్టించుకోవట్లేదు, రైతు సమస్యల గురించి పట్టించుకోవట్లేదు. అంటే వ్యవసాయం అంటే లాభసాటి అంటారు, వ్యవసాయం అంటే ఇష్టం అంటారు, నేను మడగ దున్నుతానంటారు, అన్నీ చేస్తాను. కానీ రైతుకు సమస్య వస్తే రైతును పట్టించుకోవట్లేదు. అందుకు నేను రైతుని వ్యవసాయాన్ని సపరేట్ చేసి చూపించాను. నేను స్వతహాగా రైతుని, మా తాతల కాలం నుంచి వచ్చినట్టు వ్యవసాయం నాకు ఉంది, దాంట్లోనే నేను బతుకుతున్నా. ఐఎమ్ వెరీ హ్యాపీ. వ్యవసాయంలో నష్టము అని చెప్పడానికి వీల్లేని పరిస్థితి. ఎప్పుడు అంటే వాటర్, లేబర్ ఇన్ టైంలో ఇవి దొరుకుతాయి. అవి దొరకనప్పుడు డెఫినెట్గా రైతు అంత బాధాకరమే. రైతుకు ఈరోజు మీరు ఇవ్వాల్సింది 4,000 ఏదో ముష్టేస్తామనేటువంటిది కాదు. పండించిన పంట ఇలా తెలంగాణ రాష్ట్రం వచ్చింది, చాలా గొప్పలు చెప్తాం. భారతీయ జనతా పార్టీ వచ్చింది, కాంగ్రెస్ ఉండింది, ఎన్నో మాటలు చెప్పాము. స్వామినాథన్ కమిషన్ కానీ, జ్యోతి ఘోష్ కమిషన్లు ఇవన్నీ ఇచ్చిన నివేదికలు ఎక్కడైనా పుట్టదాఖలు అయిపోయినాయి. పండించే పంటకు అయ్యే ఖర్చు వ్యత్యాసం ఎంతో పెరుగుతూ పోతుంది, కానీ పంట ధర మాత్రం అంతే ఉంది. 1600కి మించి మీకు ధాన్యం ధర లేదు. వరి 13 నుంచి 16 మధ్యలోనే ఉంటుంది. సీజన్ వచ్చినప్పుడు వాడు అమ్ముకోవాలి, అమ్ముకోకపోతే వాడి దగ్గర డబ్బులు లేవు, అమ్మాల్సిందే. అమ్మితేనే నెక్స్ట్ సీజన్కి పెట్టుబడి, కూలీలకు అప్పులు తెచ్చినవి ఇవ్వాలా, లేదు తన సొంత డబ్బులు పెట్టినా మళ్ళీ నెక్స్ట్ క్రాప్ కోసం తయారు చేసుకోవాలి. ఆ గ్యాప్ను ఎవరు క్యాచ్ చేయడంలా. ఇప్పుడు 1600కు వచ్చేటువంటి ధాన్యం క్వింటాలు బియ్యం అయ్యేసరికి 4000 దాడుతుంది. అంటే ఎంతైనట్టు ఒక క్వింటాల్ ధాన్యానికి 62.5 కిలోలు ఖండిగా మీకు మిల్లులో బియ్యం వస్తాయి అన్నప్పుడు 2000 దాటకూడదు. 1600 క్వింటాలు కొన్నప్పుడు 62 కేజీలు అవుతాయి ఆ 1600కు అన్నప్పుడు 2100 క్వింటాలకు మనకు సన్న బియ్యం దాటకూడదు. 4000 ఎందుకు దాటుతున్నాయని ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ అధికారులు కానీ ఆలోచన చేసిన రోజు రైతుకు న్యాయం జరుగుతుంది. ఆ పండించే పంటకు వ్యత్యాసం. మీరు ఇలా 4000 నేను ఇస్తాను, ఇలా ఈ ముఖ్యమంత్రి గారు ఎకరాకి 4000 ఇస్తామన్నారు. అదొక ఫార్స్. దానివల్ల మరి ఇంకా తప్పులు పెరుగుతాయి తప్ప న్యాయం జరుగుతుందని నేను అనుకోను. ఎవరైనా కానీ కష్టించి పండించేవాడు కూడా ఉంటాడు, కౌలుకు తీసుకునేవాడు కూడా ఉంటాడు. ఊరికే తప్పుడు తమ దగ్గర ఉన్నటువంటి నల్ల డబ్బును వ్యవసాయం పేరు మీద చూపించుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళకి లాభం జరుగుతుంది కదా దీంట్లో. దాని బదులు పండించేటువంటి పంటకు నువ్వు దారుణంగా మంచికి ఇప్పగలిగితే, ఇప్పుడు ఆయన ఇచ్చే ఎకరాకు 4000 ఇస్తానంటాడు. అదే ఎకరాకు ధాన్యం మీరు పండినటువంటి ఎకరాకు మినిమం 30 సంవత్సరాలు ఒడ్లు పడతాయి. వరే తీసుకుందాం, 30 నుంచి 45 దాకా పండించగల రైతులు ఉన్నారు. మరి 30 అన్నప్పుడు 25, 23, 24 క్వింటాలు అవుతాయి 30 బస్తాలంటే. క్వింటాల్కి మీకు 300, 400 ఎక్కువ చేస్తే ఆ ధర నీకు 6000, 10,000 అవుతుంది. హ్యాపీగా వాడు పండి ఇంకా ఎక్కువ పండిస్తాడు, కృషి చేస్తాడు. ఆ కృషికి బహుమానం రావాలి, ఆ కృషికి తగిన విధంగా ప్రోత్సాహం రావాలి. కానీ ముస్టేసే విధంగా 4000 ఇస్తే దానికి అలవాటు పడిపోతాడు. నువ్వు ఇవి ఇస్తున్నావు, కొట్టే మందుల ధరలు పెరిగినది అంతకంటే ఎక్కువ. ఎకరాకు అయ్యేటువంటి ఖర్చు ఫర్టిలైజర్లో పెరుగుతూ ఉంది, ట్రాక్టర్ డీజిల్కి పెరుగుతూ ఉంది. కాంపిటేటివ్ కావడం లేదు కదా. అవి కంట్రోల్ చేస్తూ ఇక్కడ ధాన్యం ధర పెంచు. కొనేవాడికి అంతటా పెంచుతారు ధాన్యం ధర అనే క్వశ్చన్ రావచ్చు. మనకి మార్కెట్కి వచ్చేసరికి 4,500 ఎందుకు అవుతుంది? ఆ వ్యత్యాసాన్ని పట్టుకోగలగాలి మార్కెట్. ఎవరూ పట్టించుకోరు, ఎందుకంటే మిల్లర్తో అవసరం. అధికారులకు కానీ, రాజకీయ నాయకులకు కానీ, ప్రభుత్వానికి లేవి అవసరం, ఉచిత భోజనం పథకానికి అవసరం. కాబట్టి ఇవి ఎంతైనా పెరగని అంటారు. అవి ఇచ్చేటువంటి చూపిస్తారు. రైతులు కూడా అప్పటిదాన్ని పూర్తి చూసి సరే ఎట్లా వెళ్ళి వచ్చేది ఎందుకు ఓటు కావాలంటే పద్ధతి వాళ్ళది. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్.